హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే బోటి కర్రీ చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎక్కువ మసాలాలు లేకుండా మంచిగా చేసుకుందాం. టేస్టీగా రండి. ఒక 5 నిమిషాలు బాగా కాగిన వాటర్లో బోటిని ఒక 5 నిమిషాలు వేసుకొని ఉంచామంటే అది మంచిగా క్లీన్ అయిపోతుంది. చూడండి, దాని మీద ఉన్న వేస్టేజ్ అంతా మంచిగా క్లీన్ అవుతుంది. ఒక 2-3 సార్లు ఇలా వాష్ చేసుకుంటే చూడండి ఎంత తెల్లగా అయిందో. ఈ బోటీని కుక్కర్లో వేసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. చూడండి, ఒక 3 విజిల్స్ తర్వాత ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక గంజి పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ బోటీ కర్రీకి అయితే ఆయిల్ ఎక్కువగా ఉండాలి. అందులో హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకుని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే ఒక 4 బగారాకులు కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్ అయితే మంచిగా ఎర్రగా వేగనివ్వాలి. అప్పుడే టేస్టీ గ్రేవీగా ఉంటుంది కర్రీ కూడా. చూడండి ఎంత మంచిగా వేగిపోయిందో. ఇప్పుడైతే ఒక స్పూన్నర అల్లం పేస్ట్ వేసి మంచిగా వేయించుకుందాం. అందులోనే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనించుకుందాం. ఎప్పుడైనా ఆనియన్ మంచిగా ఎర్రగా వేగితేనే గ్రేవీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని అయితే కట్ చేసి వేసుకున్నాను. ఈ మసాలా మంచి ఆయిల్ తేలేటట్టు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. చూడండి, ఆయిల్ ఇట్లా పైకి తేలాలి. అప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఆ కారం సరిపోతుంది. అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నాను. కచ్చపచ్చగా దంచుకున్న లవంగాలు, ఎల్లిపాయ ముద్ద కూడా వేయాలి. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ బోటి కర్రీలో. ఇప్పుడైతే మనం ముందుగా ఉడికించుకున్న బోటీని అయితే వాటర్తో సహా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే ఎమ్మి టేస్టీ బోటి కర్రీ అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. అంతే ఈజీగా ఉండే బోటి కర్రీ రెడీ.